సలార్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అయితే వెహికలతో ఎదురు చూశారు. అదైతే ఈ రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని రివ్యూ తెలుసుకునే ముందు అయితే మనం ముందుగా ప్రశాంత్ నీల్ గారికి దండేసి దండం పెట్టాలి. ఎందువల్ల అంటే ఇలాంటి స్టోరీ ఇలాంటి సబ్జెక్టు ప్రభాస్ గారితో సినిమా తీసి మన ఫ్యాన్స్ అందరికి కూడా అందజేసినందుకు ముందుగా అయితే ప్రశాంత్ నీల్ గారికి థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి. ఇక మూవీ విషయానికి వస్తే ప్రభాస్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రభాస్ అన్నని ప్రశాంత్ నీల్ గారు అయితే ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకున్నారు. రాజమౌళి గారి తర్వాత అంత పర్ఫెక్ట్ గా వాడుకున్నటువంటి డైరెక్టర్ ఉన్నారంటే అది ప్రశాంత్ నీల్ గారు అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం థ్యాంక్ యూ అనేది చెప్పుకోవాలి. బాహుబలి తర్వాతకి దాదాపు 10 ఏళ్ళు పట్టింది ప్రభాస్ అన్నకి హిట్ అనేది రావడానికి. మూవీ హిట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దాదాపుగా 1500 కోట్ల రూపాయల వరకు అయితే కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి మనకి. ఇక మూవీలో ప్రభాస్ అన్న ఫైట్ చేస్తుంటే మాత్రం మనకైతే గూస్ బంప్స్ వస్తాయి. కుర్చీలో మాత్రం ఎవ్వరు కూడా కూర్చోడు. ఆ విధంగా ప్రభాస్ అన్న ఫైట్ చేస్తుంటే మనకు ఊపు వస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ అన్న అయితే తల్లికి ఇచ్చిన మాట కోసం తన కోపాన్ని సైతం అణుచుకుంటాడు, స్నేహాన్ని కూడా వదులుకుంటాడు. అదే తల్లి మళ్ళీ చెప్పినప్పుడు స్నేహం కోసం పరుగులు తీస్తాడు, యుద్ధం అనేది చేస్తాడు. మూవీలో ప్రశాంత్ నీల్ గారు సెంటిమెంట్ అనేది అయితే చాలా అంటే చాలా వరకు వాడారు. ఎందువల్ల అంటే స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఒక స్నేహితుడు అనేది ఈ సలార్ మూవీ తోటి అయితే మనకు నిరూపించారు. మన ఫ్రెండ్ ఎవరైనా కొడుతుంటే మనమైతే ఆపుతాం, కానీ దేవా ఆ విధంగా ఉండడు. ఫ్రెండ్ ముట్టుకుంటే చాలు చంపేస్తా అనేటువంటి క్యారెక్టర్ అయితే దేవాది. ఇక శృతి హాసన్ విషయానికి వస్తే అంత పెద్దగా ఏం లేదు, సోసోగానే ఉంది. హీరోయిన్ విషయం అయితే ఇక బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 సాంగ్స్ కూడా అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటాయి. ఎందువల్లంటే మన సెల్ ఆల్రెడీ విన్నాం, కానీ సెల్ లో వింటే ఒక విధంగా ఉంటుంది, థియేటర్ లో వింటే ఒక విధంగా ఉంటుంది. అందువల్ల అయితే సాంగ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్న ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్వెల్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కి అయితే మనకి చొక్కాలు చించుకోబుద్ది అయింది. క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కి అయితే మాత్రం అసలు మన కుర్చీలో ఎవడు కూర్చోడు, అరుపులు ఉంటాయి. థియేటర్ లో అయితే సింపుల్ గా మూవీ అయితే 1500 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా కొడుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క రికార్డ్స్ అనేవి మీరందరూ కూడా రాసి పెట్టుకోండి. ప్రభాస్ అన్న ఈజ్ బ్యాక్. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ఒక లెక్క, ఇప్పుడు సలార్ సృష్టించబోయే రికార్డ్ అయితే ఇంకో లెక్కనైతే మనం చెప్పుకోవాలి. ప్రభాస్ అన్న ఈజ్ బ్యాక్, రెబల్ స్టార్ ఈజ్ బ్యాక్. మరి మీరు సలార్ మూవీ ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. మరి మీకు సలార్ మూవీ ఏ విధంగా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. సలార్ మూవీని మీరు చూడని వాళ్ళైతే థియేటర్ వీళ్ళు అయితే చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. అన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.